ఈరోజు వచ్చే సినిమాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే యాక్షను లేకపోతే ఫ్రాక్షను అయ్యే సినిమాలు అయిపోయినాయి. కానీ నిజమైన అద్భుతమైన సేవ చేసిన వాళ్ళ జీవితాలు ఎన్నో మరుగున పడిపోయినాయి. మనకు ఒక రకంగా చెప్పాలంటే ఫారెన్స్ నైటింగేల్ అంటాం మనం చిన్నప్పటి నుంచి. ఆవిడేదో లాంతర పుచ్చుకుని ఎంతో సేవ చేసిందని చెప్పేసి. కానీ మన మధ్యలో మన ఈస్ట్ గోదావరిలో పుట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ కోనసీమలో పుట్టి వేలాది మందికి వెనకాల ఉందో లేదో కూడా తెలియదు, ఆస్తి డబ్బుందో లేదో కూడా తెలియదు. ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా వచ్చిన వాళ్ళకందరికీ అన్నం పెడతమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని వాళ్ళ కడుపు నింపిన అద్భుతమైనటువంటి కథ డొక్కా సీతమ్మ కథ. 1850 సంవత్సరంలో ఆవిడ ఉన్నారు. అప్పట్లో సర్ ఆర్థర్ కాటన్ గారు కూడా ఆవిడ యొక్క సేవలు మెచ్చుకుని, అమ్మ మీరు రెండమ్మా, మీకు బ్రిటిష్ గవర్నమెంట్లో మీకు అవార్డు ఇస్తామంటే, అమ్మ ఇక్కడ చాలామంది ఆకలిగా ఉన్నారు బాబు, నేను వాళ్ళకి అన్నం పెడితే చాలు, నాకు అదే తృప్తి అని చెప్పి ఆవిడ చెప్పిందట. అంత మంచి హృదయం, అంత మంచి మనస్సు ఉన్నటువంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారనేది గుర్తిరిగి అటువంటి వాళ్ళ కథని జనాలకు తెలియచేలా చెప్పాలని చెప్పేసి ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా వినరండి. మీడియా ద్వారానే వింటారు, సినిమా ద్వారానే వింటారు. కరెక్ట్గా సినిమా కనుక తీయగలిగితే ప్రజల హృదయాల్లో నాటుకుపోద్ది. జస్ట్ నిన్న కాక మొన్న చావా సినిమా వచ్చింది. అసలు శంభాజీ అంటే ఎవరు మనకు తెలియదు, శివాజీ కొడుకు పేరు శంభాజీ అని కూడా మనకు తెలియదు. కానీ ఇవాళ అది రాగానే అసలు శంభాజీ ఎవరని చెప్పి మన యూట్యూబ్లోకి వెళ్ళిపోయి అంత ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనకేంటంటే ఎవరు రాశారో మనకి తెలుగు పుస్తకాలు కానీ లేకపోతే మన పాఠ్య పుస్తకాలు కానీ మొట్టమొదట ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరు పుస్తకాలు తయారు చేశారో నిజంగా వాళ్ళు చాలా దుర్మార్గం నాకు ఉద్దేశం. మనకున్న శివాజీ కథలు లేకుండా బాబర్ కథలు, అక్బర్ కథలు, అక్బర్ మంచివాడు, ఔరంగజేబు, షాజహాను, తాజ్మహల్ ఇలా బొందా ఇది చూపించారు తప్ప మన కథలు ఎక్కడ చూపించారు? మన శివాజీ కానీ మరొకటి కానీ ఇలాంటి కథలు చూపించలేదు. ఇప్పుడు కూడా ఈ నిజంగా రాంబాబు గారు ధైర్యం చేసి సాహసం చేసి మన మధ్యలో ఉన్న అమ్మాయి కథ, మన మధ్యలో ఉన్న డొక్కా సీతమ్మ గారి కథ చూపించాలంటే ఇది నిజంగా జనాలు తెలుస్తుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది ముందుకు వస్తారు. 400 ఎకరాలు ఎంతో ఉండేదట భర్త గారికి. అంటే ఇప్పుడు మన సినిమాలో మోహన్ గారు చేస్తున్నారు ఆ పాత్ర. ఆ 400 ఎకరాలు అమ్మేసి కూడా అన్నం పెట్టారండి. నేను ఒక దగ్గర యూట్యూబ్లో ఎక్కడ చూశాను ఒకసారి. ఒకరోజు రాత్రిపూట బాగా వర్షం తుఫాను వస్తూ ఉంటుందంట. ఆవిడకి దగ్గరికి వచ్చి రాత్రిపూట అమ్మ నాకు ఆకలేస్తుందమ్మా అంటే అప్పటికప్పుడు ఆవిడ వండి అన్నం వేడి అన్నం వండి పెట్టిందంట. అంటే ఇంత మంచి హృదయం కలిగినటువంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. దానం పరబ్రహ్మ స్వరూపం పురాణాల్లో కూడా చెప్తున్నాయి. కాబట్టి అటువంటి దానాన్ని ఆవిడ ఆదర్శంగా తీసుకుని ఆవిడ భర్త కూడా దానికి సహకరిస్తూ అద్భుతమైనటువంటి పాత్ర చేసిన ఆమెని ఎన్ని సినిమాలు చేశారో లెక్కలేదు, ఎంత డబ్బు సంపాదించారో లెక్కలేదమ్మా. కానీ జీవితంలో ఇలాంటి పాత్రలు మీకు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇది రికార్డ్ అయిపోతుంది. మీ మీద రికార్డు పెరుగుతుంది జనాలకి. చాలామంది ఆర్టిస్టులు ఉంటారు, కానీ ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు. నువ్వు ఆర్టిస్టు నిజంగా చెప్పాలంటే ఎప్పటి నుంచో చూస్తున్నాను నీ సినిమాలు చూస్తున్నాను, చక్కటి సినిమాలు. మరి ఇవాళ నిజంగా ఈ సినిమా తీస్తున్న రాంబాబు గారికి కానీ డైరెక్టర్ గారికి కానీ డైరెక్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే నేను 2 పేర్లే చేసి, ఎందుకంటే డైరెక్టర్ మనసులో నిర్మాత ఉంటా, నిర్మాత మనసులో డైరెక్టర్, లేకపోతే సినిమా అయిపోతుంది బయటికి. కాబట్టి ఇద్దరు కూడా సంతోషంగా ఈ సినిమాని అద్భుతంగా తీయండి. మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇది అద్భుతమైన విజయం సాధిస్తుంది. రాబోయే విశ్వాసనామ సంవత్సరంలో మీరు మొట్టమొదటి గొప్ప హిట్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇందులో ఉన్నటువంటి సుచిత్ర గారు కానీ ఇంకోరు కానీ అందరికీ కూడా మా ఉత్తమల రామ సత్యనారాయణ గారు ఆయన నిర్మాత, నేనైతే యాక్ట్ చేయట్లేదు కానీ ఆయన యాక్టింగ్ కూడా మొదలుపెట్టేశాడు. చక్కగా సంతోషంగా, చాలా సంతోషం. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, కొంతమందిని ఆదర్శంగా తీసుకోవాలి అనే పేర్లు రాసుకుంటే అందులో మొట్టమొదటి పేరు డొక్కా సీతమ్మ. ఆ డొక్కా సీతమ్మ మన ఆమెని. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉషారాణి మూవీస్ బ్యానర్పై డొక్కా సీతమ్మ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో డైరెక్టర్ గారు రవినారాయణ గారు వచ్చి కథ చెప్పారు. నాకు నిజంగా తెలీదు, ఎందుకంటే
నేటివ్ వచ్చి బెంగళూరు కర్ణాటక కాబట్టి తెలియదు. తర్వాత చెప్పిన తర్వాత నేను మొత్తం గూగుల్లో సెర్చ్ చేసి చూసాను ఆవిడ గురించి. ది గ్రేట్ డొక్కా సీతమ్మ, ఆవిడ గురించి విన్నాను. ప్రతి ఒక్క ఆంధ్ర ప్రజలకి ఆవిడ పేరు చెప్తే చిన్న పిల్లలు కూడా తెలుస్తుంది. సో అలాంటి ఒక మహానుభావురాలు ఆవిడ బయోపిక్ నేను చేస్తున్నప్పుడు నేను కాదంటాను, నేను తప్పకుండా చేస్తాను సార్. నేను ఇంకేం మరో మాట మాట్లాడలేదు, చేస్తాను సార్ నేను. ఎందుకంటే ఇది ఎంతమందికి దొరుకుతుంది ఇలాంటి అదృష్టం. మురళీమోహన్ గారు ఒకసారి ఒక మాట చెప్పారు, ఇది ఎవరికి రాసి పెట్టుంటో ప్రతి ఒక అన్నం మీద ఒకరు ఇది ఎవరికి పోవాలని రాసి పెట్టుంటుందమ్మా, అలాగే ఈ సినిమా నీకు రాసి పెట్టిందన్నారు. సో అంత పెద్ద మురళీమోహన్ గారు ఆయన పెద్ద ఆయన చెప్పినప్పుడు నాకు ఇంకా ఎగ్జైట్మెంట్ అని, ఈ సినిమా నేను నిజంగానే అదృష్టం నేను చేస్తున్నానని. సో పైగా నేను మురళీమోహన్ గారు చిన్నప్పుడు నేను చూసి చాలా సినిమాలు చూశాను, ఆయన ఎంత సీనియర్ ఆర్టిస్ట్. ఆయన పక్కన నేను ఆయన వైఫ్గా నేను ఇందులో చేస్తున్నందుకు ఇంకా చాలా 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 గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ఒక మంచి సినిమాగా సుచిత్ర గారు ఇది ఫస్ట్ డే మాకు సాంగ్ పెట్టారంట. సుచిత్ర గారు మన మాస్టర్ సుచిత్ర గారు ఫస్ట్ డేని కలిశాను నేను. చాలా అదృష్టం నీకు, ఇంత మంచి సినిమా అవుతుంది నీకు అని ఆవిడ గురు నాకు మంచి మంచి ఇది చెప్పారు. ఈ సాంగ్ కూడా చాలా అద్భుతంగా తీశారు. ఎందుకంటే నేను ఆవిడతో హీరోయిన్గా చాలా సినిమాలు చేశాను. మా ఇద్దరితో ఒక మంచి బాండింగ్ ఉంది. సుచిత్ర గారు అంటే ఏ ఒక్క డాన్స్ మాస్టర్ వచ్చినా నేను కొంచెం కష్టపడతాను, సుచిత్ర మాస్టర్ గారు అంటే నాకు ఈజీ ఉంటుంది అనమాట. ఎందుకంటే మాకు తగినట్టుగా ఆవిడ ఒక మూమెంట్స్ చెప్తారు. సో అంత ఒక ఆర్టిస్ట్కి చాలా కంఫర్ట్గా ఉంటారు ఆవిడ. సో ఇప్పుడు కూడా ఆవిడ ఈ సినిమా చేసిన చాలా సంతోషమైంది. ఇలాగా ఈ సినిమాలో అందరూ కలిసి మేము ఒక మంచి యూనిట్ చేసుకుని ఈ సినిమా చేస్తున్నాము. రవినారాయణ గారు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, అయినా నేనే చేయాలని మీరు కోరుకున్నారు. నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా చాలా బాగా ఇప్పటివరకు తీసినంతవరకు చాలా బాగా వచ్చింది. ఇంకా ఉంది, చాలా వర్క్ ఉంది దీంట్లో. మంచిగా చేయాలి సినిమా, మంచిగా తీసి మంచిగా హిట్ అవ్వాలి ఈ సినిమా. ఆంధ్ర ప్రజలందరికీ ఒక మంచి ప్రజెంట్ చేయాలి ఈ సినిమాని అనుకుంటున్నాం మేమందరూ, హోల్ యూనిట్ అలాగే అనుకుంటున్నాం. ఇది ఎంటైర్ మా యూనిట్లో అందరూ కష్టపడి చేస్తున్నాం ఈ సినిమా. మన మురళీమోహన్ గారు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్లో చక్కగా కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి చక్కగా వస్తున్నారు. మేమిద్దరు హస్బెండ్ వైఫ్గా నిజంగా చూస్తే డొక్కా సీతమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉంటున్నాం మేము సెట్లో. నిజంగా చాలా బాగుంది. ఆ ఒక బ్యాక్గ్రౌండ్ కానీ మా ఆర్టిస్ట్ కాస్ట్యూమ్స్ కానీ అంతా చక్కగా వచ్చింది ఇంతవరకు. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సినిమా చేసినందుకు. ఇంకా నాకు మరో మాట లేదు చెప్పడానికి. అదృష్టం అంతే, ఇది నిజంగా దేవుడు వరం ఈ సినిమా నేను చేస్తున్నది. ఎందుకంటే నా కెరియర్లో ఎన్నో సినిమాలు చేశాను, డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇలాంటి ఒక అన్నపూర్ణేశ్వరి డొక్కా సీతమ్మ క్యారెక్టర్ నేను చేస్తున్నప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ, ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా పక్కన మీరు కూడా చేసేందుకు ఒప్పుకున్నారు. మీరు ఎంత పెద్ద మహానటుడు, మీరు శ్రీదేవి గారితో అంతా యాక్ట్ చేశారు మీరు. సో మీ పక్కన నేను చేయడం కూడా నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంకా బాగా రావాలి, ఈ సినిమా బాగా పెద్ద ప్రజెంట్ చేయాలి ఆంధ్ర ప్రజలకని అనుకుంటున్నామండి. సో దీనికి మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి. మెయిన్ మీడియా వాళ్ళు ఈ సినిమాని చాలా చాలా ఎలా తీసుకెళ్ళా అంత ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ, ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్. సినీ ప్రముఖులు, ఇతర రంగాల నుంచి ప్రాతినిధ్యం వస్తుంటే అనేక మంది మేధావులు, ప్రజ్ఞావంతులు, మీడియా ప్రతినిధులు, ఇక్కడ సంస్థలైనటువంటి అందరు ఆహుతులకి కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఈ క్షణం చాలా గొప్ప క్షణం మా జీవితంలో. కించిత్ గర్వంగానూ ఉంది. ఇంతటి మహోన్నతమైనటువంటి ఒక ఆశయం కలిగిన కుటుంబంలో జన్మ తీసుకోవడం కూడా ఇది నా సుకృతంగా భావిస్తున్నాను. అయితే సీతమ్మ గారి గురించి అందరూ
చెప్పారు, చాలా మటుకి అందరికీ తెలుసు. కానీ ఆవిడ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే, నాకున్న పరిమిత పరిజ్ఞానం వరకు కూడా భగవంతుడు కొన్ని కాలాలని బట్టి, దేశకాల పరిస్థితులను బట్టి కొంతమంది వ్యక్తుల్ని ఈ భూమి మీదకి పంపిస్తూ ఉంటాడు అని చెప్పి నా అభిప్రాయం. సభా వేదిక మీద ఉన్నట్టు మా కుటుంబ సభ్యులు, డొక్కా సీతమ్మ గారి కుటుంబ సభ్యులు, అలాగే ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా ప్లస్ ప్రెస్కి నా నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. నిజంగా ఈ సినిమా తీయాలనే థాట్ రావడం అనేది ఇందాక చంద్రబోస్ గారు చెప్పారు ఆ విషయం, అయినా కూడా మళ్ళీ నేను చెప్తున్నానండి. చాలా గొప్ప విషయం అండి. ఒక దర్శకుడికి, ఒక నిర్మాత, ఆ దర్శకుడిని సపోర్ట్ చేస్తూ ఒక నిర్మాత గారు రావడం, చేయడం, ఇటువంటి సినిమా తీయడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ సార్. ఎందుకంటే ఇటువంటి సినిమాలు తీయాలంటే డైరెక్టర్కి, రచయితకి కానీ డైరెక్టర్కి కానీ చాలా పని ఉంటుందండి. పరిశోధన చెయ్యాలి ముందు. ఏ తప్పు తీసినా కూడా ఏ కవతలు పరేస్తారు. అది లేకుండా మీరు నా దగ్గరికి మొన్న వచ్చినప్పుడు చెప్పారు, ఓ సంవత్సరం దీన్ని పరిశోధన చేశాను సార్ నేను అని చెప్పారు నాకు మీరు మొన్న. నిజంగా మీ పరిశోధనకి నిజంగా నేను అభినందిస్తున్నానండి నిజంగా. ఎందుకంటే ఆ మాత్రం యొక్క పరిశీలన లేకపోతే మనం చేయకూడదండి ఇలాంటి సినిమాలు. ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు అంటే ఆంధ్రప్రదేశ్లో అందరికీ, ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణయే కాదు పరాయి రాష్ట్రాలకు కూడా, బ్రిటిష్ వారికి కూడా తెలుసు అండి. బ్రిటిష్ కలెక్టర్ గారికి ఫేవర్ వచ్చి పడిపోతే ఆ డ్యామ్ కట్టేటప్పుడు సాంప్రదాయ ఫుడ్ పెట్టి ఆవిడ కాపాడింది డొక్కా సీతమ్మ గారు. సో వారికి కూడా తెలుసు డొక్కా సీతమ్మ గారి చరిత్ర. అలాగే లండన్ రాజు గారు డొక్కా సీతమ్మ గారిని రమ్మని అక్కడికి ఆహ్వానిస్తే ఆవిడ వెళ్ళలేదు. నాకు ఈ పేరు ప్రతిష్టలు అక్కర్లేదండి, నేను చేసే కార్యక్రమాలు చాలు నాకు అని చెప్పి వెళ్ళలేదు. ఆయన దానికి కూడా బాధపడకుండా వాళ్ళ యొక్క కాన్ఫరెన్స్ హాల్లో అత్యద్భుతమైన ఫోటో పెట్టారటండి. సో దేశం అంతా తెలుసు ఈ చరిత్ర, డొక్కా సీతమ్మ గారి చరిత్ర. నిజంగా మన ఆంధ్రుల అన్నపూర్ణ అని మనం అనుకుంటున్నాం, కాదు, ఆంధ్రుల అన్నపూర్ణ ప్రపంచానికే తెలుసు నిజంగా కూడా. అటువంటి చిత్రంలో మురళీమోహన్ గారు డొక్కా జోగన్న క్యారెక్టర్ కదండి మీరు చేసింది. డొక్కా జోగన్న క్యారెక్టర్ చేయడం నిజంగా మీ అదృష్టం సార్. నిజంగా చెప్పాలంటే మీ అదృష్టం కాదు, మా అదృష్టం. ఎందుకంటే మీ దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే మురళీమోహన్ గారి దగ్గర ఎవరైనా మంచి పని చేస్తున్నారు అంటే వారికి వెన్నుంటారండి. ఆయన ఎప్పుడు వెనకాలే ఉంటారు. ఎందుకంటే మేమంతా ఒక యూనిట్, దాసరి నారాయణరావు గారి యూనిట్లో తిరిగిన వ్యక్తులు మేమందరం. ఆయన మనస్తత్వం నాకు తెలుసు అండి. ఇందాక మీ గెటప్ చూశాను నేను, ఆ కండువా వేసుకుని అది వేసుకుని ఇట్లాగా ఉంటే ఎంత బాగుందో ఆ గెటప్ అసలు నిజంగాను. ఇంకా పక్కన పెడితే ఆమని గారిని, అసలు ఆమని గారు నా పోస్టర్ మీద ఇందాక ఆయన ఓపెన్ చేశాడు, చంద్రబోస్ గారు ఓపెన్ చేసిన పోస్టర్ మీద ఆ ముసలావిడి క్యారెక్టర్ చూస్తే నిజంగా డొక్కా సీతమ్మ గారిలాగే ఉన్నదండి ఆవిడ. నిజంగా ముసుకేసుకుని ఇచ్చేసి అది ఇది రండి, గొప్ప సెలక్షన్ మీది ఆమని గారినండి. ఇలాంటి సినిమాలు చేయడానికి కూడా అవకాశం ఆర్టిస్టులకు రావాలండి, వస్తేనే చేయగలుగుతారు. ఇందాక ఆమని ఓ మాట చెప్పింది ఇందాక స్టేజ్ మీద, రాసి పెట్టుంటే మనకు వస్తుందని మురళీమోహన్ గారు చెప్పారు నాకు షూటింగ్లో అని. దట్ ఈస్ కరెక్ట్ అండి, అది రాసి పెట్టుంటేనే వస్తుంది. వచ్చిన తర్వాత కృషి వల్ల మనం ఆ క్యారెక్టర్ని పండించాలి మనం డెఫినెట్గా. కానీ పండించి ఉంటారు ఆమని గారు, మురళీమోహన్ గారు, దాంట్లో సమస్య లేదండి. దాంట్లో ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ను నిజంగా గ్రేట్ సార్. ఎందుకంటే పలానా పిక్చర్ చేశాను, ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని, కృష్ణ గారిని, ఇట్లాంటి కొంతమంది ఆర్టిస్టులను మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం చరిత్రలోనండి, చరిత్రలో కొన్ని పాత్రలు వేసి అలా నిలిచిపోయారండి. రామారావు గారు కానీ, కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ఈ రోజుకి మర్చిపోగలమా మనం? ఎన్టీ రామారావు గారి పాత్రలు ఎన్ని మర్చిపోగలం? అలాగే ఈ సినిమాలో రేపు ఆమని గారిని, మురళీమోహన్ గారిని మనం మర్చిపోలేమండి నిజంగాను ఈ సినిమాలో. ఇందాక అమ్మాయి చెప్తూ చెప్పింది, ఇంకా ఆమని అనే పేరు చేసి డొక్కా సీతమ్మ ఆమని అని చెప్తారు ఇంక ఫర్దర్గా అని. కరెక్ట్ అమ్మా. ఎందుకంటే రంగారావు, సాక్షి రంగారావు అని ఎందుకు పిలుస్తున్నారు? సాక్షి సినిమాలు వేసి పాపులర్ అయ్యాడు కాబట్టి సాక్షి రంగారావు అని పిలుస్తున్నారు. అట్లాగే ఆమని గారిని ఇక మీదట డొక్కా సీతమ్మ ఆమని అని చెప్పి పిలుస్తారు నిజంగాను.
ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి నిజంగాను. ఎందుకంటే కాలం మారిపోయింది. ఇందాక అంబికా కృష్ణ గారు చెప్పారు, కాలం మారిపోయి ఏయో సినిమాలు వస్తున్నాయి, చూడలేకపోతున్నాం. కొన్ని సినిమాల వరకు, కొన్ని సినిమాలు మంచిగా వస్తున్నాయని చెప్పారు ఆయన. ఆయన ఉన్న మనసులో ఉన్న బాధలు చెప్పారు బయటికి. కరెక్ట్. ఇలాంటి సినిమాలు వస్తే వచ్చే యంగ్ జనరేషన్కి బాగా తెలుస్తూ ఉంటుందండి. ఇప్పటికే డొక్కా సీతం అంటే తెలియని ఆంధ్రులు లేడని నాకు తెలిసి మరి ఆవిడ పెద్దగా చదువుకోలేదు, కానీ ఆవిడ గురించి అందరం చదువుకుంటున్నాం. గొప్ప విషయం అది, ఆవిడలో ఉన్న గొప్ప విషయం అది ఆ డొక్కా సీతమ్మ గారిలో. మరి డొక్కా జోగన్న గారు కూడా ఆవిడని ఎలా పెళ్లి చేసుకున్నారు? ఆవిడ్ని ఎక్కడికో ఆయన వేద పండితుడు, ఎక్కడికో వెళ్ళి ఆ వేద సభకు వెళ్ళి తిరిగి వస్తూ ఆకలేస్తుంది అని చెప్పి భవానీ శంకర్ గారి ఇంటికి వెళ్ళి భోంచేద్దామని చెప్పి వెళ్ళారు. భవానీ శంకర్ గారు అంటే డొక్కా సీతమ్మ ఫాదర్. వెళ్ళినప్పుడు అక్కడ డొక్కా సీతమ్మ గారి యొక్క ప్రవర్తన, ఆవిడ యొక్క లక్షణాలు ఇవన్నీ చూశాడు ఆయన. టోటల్గా చాలా సంస్కారంగా చక్కగా ఉంది, మన సాంప్రదాయం ప్రకారం ఉంది అని అనుకున్నాడు ఆయన. ఈ సంబంధం చేసుకున్నాడండి ఆయన డొక్కా జోగన్న గారు. ఆ విధంగా వెళ్ళొస్తూ కూడా అక్కడికండి. సో ఏది ఏమైనా ఓ గ్రేట్ సినిమా తీశారు. చాలామంది ఉన్నారు మాట్లాడవలసిన వాళ్ళు. మురళీమోహన్ గారు కొంచెం అర్జెంటుగా కూడా బయటికి వెళ్ళాలి, ఆయన ముందే చెప్పారు. ఆయన నేను ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉంటుంది. ఈ సినిమాలో చేసినటువంటి ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ మరి యూఆర్ ఎ గ్రేట్. ఈ సినిమాలో చేయడం సుచిత్ర గారు, చంద్రబోస్ గారితో పాటు మీరు కూడా గ్రేట్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్, ఇందాక పాట విన్నానండి, చాలా చాలా బాగుంది పాట. కార్తిక్ గారు, ఇట్ ఈస్ గ్రేట్. ఇంకా ఫోటోగ్రాఫర్ గారు బ్రహ్మాండంగా చేస్తుంటారు, క్వశ్చన్ ఏం లేదు. అంటే ఏది ఏమైనా ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అదృష్టవంతులు. వారికి అభినందనలు తెలియపరుస్తూ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీడియా మిత్రులకి ఆశలైన ప్రేక్షకులకి నమస్సుమాంజలు. మేము డొక్కా వారి వంశంలో పుట్టడం మాకు కూడా అదృష్టం ఒక విధంగా. మేము ఆవిడ మన మెట్టింటికి వచ్చిన ఇంటిలోనే మేము పుట్టి పెరిగాం అక్కడే. అదే ఇల్లుని 2014లో మా కజిన్స్ అందరూ కలిసి దాన్ని రెనోవేట్ చేసాం. అది 250 సంవత్సరాల క్రితం ఇల్లు, యథాతథంగా అలాగే ఉంది. దాన్ని అలాగే పైకి లేపాం. ఆ ఇదిలో ఆ తరుణంలో మా తమ్ముడు శ్రీనివాసరావు ఇలాంటి పెంకుటిళ్ళు నేత నేర్చేవాళ్ళు ఎవరూ లేరు అక్కడ. ఈ వాళ్ళ కాలం ఈ ఆర్సీసీ బిల్డింగులు అన్నీ వచ్చేస్తున్నాయి. అలాంటి తరుణంలో మా తమ్ముడు ఎక్కడో పక్కన ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేదునూరు అనే ఒక గ్రామంలోకి వెళ్ళి అక్కడ స్పెషల్గా ఉంటారు వాళ్ళు, ఆ నేత నేసేవాళ్ళు, ఆ కార్పెంటరీ పని. అది వాడిని పట్టుకుని వచ్చాడు అతను పట్టుకుని వస్తే అతను ఎంతో కొంత మాట్లాడి మేము మొదలెట్టాం. అంటే చిన్న సంఘటన జరిగింది, ఆవిడ యొక్క మహత్యం ఏమిటి అనేది. వాడు మొదలెడుతున్నాడు. ఒక 1-2 నెలలు అయింది. ఎంతో వాడు కాంట్రాక్ట్ 1-2 లక్షలు అడిగాడు, మేము ఇచ్చేసాం. ఈ తరుణంలో వాడు ఏదో చెప్పుకుంటూ వస్తున్నాడు వాడి కష్ట సుఖాలు. నాకు ఒకడే కొడుకండి, 5 ఏళ్ళు అయింది పెళ్ళయ్యి, ఇంతవరకు పిల్ల పాప ఎవరు లేరు అని చెప్పడం జరుగుతుంటే, సరే జరుగుతుందిరా, సీతమ్మ గారి ఇల్లు మొదలెట్టావు కదా, ఆవిడ హస్తవాసి మంచిది, అన్న అందరికి పెట్టింది. రామసత్యనారాయణ గారికి, అలాగే మా సోదరుడు అలాగే నరసింహారావు గారికి, మా పక్కింటి అమ్మాయి సుచిత్ర గారికి, అలాగే చిత్ర నిర్మాతలకు, అలాగే డైరెక్టర్ గారికి, డొక్కా సీతమ్మ గారి వంశీయులు ఇప్పుడు దాకా కూర్చున్నారు. చాలా చక్కటి మాటలు మాట్లాడారు. మామూలుగా సినిమా మీటింగుల్లో జరిగే మాటల్లాగా కాకుండా ఓ చరిత్ర చెప్పినట్టుగా చెప్పారు వాళ్ళందరూ కూడా. చాలా సంతోషం అండి మీరందరూ రావటం వాళ్ళ రోజున. గతంలో క్రితంసారి పుష్కరాలు జరిగినాయి, గోదావరి పుష్కరాలు, మీకు అందరికీ గుర్తుండి ఉంటుంది. ఆ పుష్కరాలు జరిగినప్పుడు నంది నాటకోత్సవాలు కూడా అక్కడే జరిపాం, పోటీలన్నీ కూడా. ఆ పోటీల్లో వచ్చిన నాటిలో డొక్కా సీతమ్మ గారి నాటకం కూడా వచ్చింది. ఆ నాటకానికి బెస్ట్ ప్రొడక్షను,
బెస్ట్ యాక్ట్రెస్ బెస్ట్ యాక్టర్ కూడా దానికి అవార్డ్స్ వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సినిమా కూడా ఆర్థికంగా అలాగే అవార్డ్స్ పరంగా అన్నీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఎందుకంటే మామూలుగా ఎన్నో సినిమాలు చూస్తాం, ఎన్నో కథలు చూస్తాం, కానీ ఎన్ని రియల్ స్టోరీ ఇది. ఒక మహాతల్లి ఆవిడ అడిగిన వాళ్ళకి అందరికీ కూడా ఆకలి అని అన్నమాట రాకుండా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పంచభక్ష ప్రాణాలు చేసి పెట్టిన గొప్ప వ్యక్తి ఆవిడ. ఎన్నో దానాలు చేస్తుంటారు. అన్ని దానాల కంటే గొప్ప దానం ఇదేంటి అన్నదానం. ఎందుకంటే ఆకలి వేస్తే ఆకలి మనం తట్టుకోలేము. ఏదో ఒకటి తినేయాలి, ఎవరో ఒకళ్ళు అన్నం పెడితే తినాలి అని అనుకుంటాం. పెట్టిన తర్వాత చాలా చాలా సంతోషం కడుపు నిండిందమ్మా అని చక్కగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్తారు. అలాంటి అన్నదానం ఆవిడ మహా వ్యక్తి ఆవిడ. అలాంటి ఆవిడ స్టోరీ రావటం చాలా అవసరం. ఇప్పుడున్న జనరేషన్కి అందరికి కూడా తెలియవలసిన అవసరం కూడా ఎంతో ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ స్కూల్స్లో పెట్టే ఉచిత భోజనానికి డొక్కా సీతమ్మ ఉచిత భోజనం అని పేరు కూడా పెట్టడం జరిగింది మొన్ననే. అలాంటి చిత్రం ఇది ఒక మంచి చిత్రం రావాలి. ముఖ్యంగా రవి గారు డైరెక్టర్ గారు చాలా కృషి చేశారు దీని మీద, చాలా రీసెర్చ్ చేశారు. రండి మీరు కూర్చోండి, డైరెక్టర్ రాకుండా రండి, ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు రండి కూర్చోండి. రా బాబు ఇట్లా. సో యంగ్స్టర్స్ అందరూ కూడా, నిర్మాత యంగ్స్టర్రే, డైరెక్టర్ యంగ్స్టర్రే, మరి మా పక్కింటి అమ్మాయి యంగ్స్టర్రే కార్తిక్ గారు. ఓకే, యా అవునండి. అలాగే కెమెరామెన్ గారు కూడా రండి అమ్మా. వీరు గారు స్టేజ్ పైకి రావాలి. అవునా, ఓకే కూర్చోమా రండి. అయ్యో బలివాడు నువ్వు రాపడు. ఆర్టిస్టులు జబర్దస్త్ రాజమౌళి గారు, ఆకెళ్ళ గారు. ఎందుకంటే ఇప్పుడు టీవీలో మా అందరికంటే నీకే ఆకెళ్ళ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆకెళ్ళ గారు అంటే ఆకెళ్ళ గారు ఏమి చూస్తాను. అయ్యో బలివారు చిన్న పెద్ద కదండి, అందరం ఒకటే. అట్లందరూ చిన్న పెద్ద అనేది ఉండదు. కాబట్టి ఈ చిత్రం డెఫినెట్గా మంచి అవార్డు రావాలి, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ చిత్రానికి నాకు చంద్రబోస్ గారి స్పీచ్ విన్నాను. ఆయన మాట్లాడింది ఎంత చక్కగా మాట్లాడారో చెప్పడానికి వెళ్ళలేదు. అలాగే మంచి పాటను కూడా రాశారు ఆవిడ. మరి ఆవిడ కూడా సుచిత్ర గారు కూడా డాన్స్ డైరెక్షన్ కూడా ఆవిడే చేస్తున్నారు. పక్కింటి అమ్మాయిని ఎందుకన్నానంటే మెడ్రాస్లో మేము ఉన్న ఇంట్లో మా ఇంటికి పక్కనే ఇల్లు, వాళ్ళ ఇల్లు కూడా, వాళ్ళ ఇంటికి మా ఇంటికి మధ్యలో కాంపౌండే. ఇదండి ఎవరు లేరు. పైగా ఎందుకంటే ఆ ఇల్లు రిపబ్లిక్ గార్డెన్స్ కదా దాని పేరు, 11 విజయరావు గారు, మాది 12, అది వాళ్ళది 11. దాంట్లో ఎస్వి రంగారావు గారు అక్కడే ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ఇంట్లో ఉన్నారు, తాజం ప్రకాశ్రావు గారు ఇంట్లో ఉన్నారు, చిరంజీవి గారు అప్పుడే చెప్పకూడదని నేను ఆఖరిని చెప్దాం అనుకుంటున్నా. అందుకని మహామహులందరూ కూడా ఉన్న ఆ ఇంట్లో వీళ్ళు కింద పోర్షన్లో ఉండేవారు, పై పోర్షన్లో చిరంజీవి గారు, మరి హరిప్రసాద్ గారు, సుధాకర్ గారు, రాజారెడ్డి, వీళ్ళందరూ పైన రూములో ఉండేవారు. వీళ్ళు కింద పోర్షన్ ఉండేది, మాది పక్కిల్లు. బిఎస్ సుబ్బారావు గారు కూడా మా ఇంట్లోనే అవుట్ హౌస్లో ఉండేవారు. ఆయన కూడా అలాంటి పేరున్న ప్రదేశం అది. మేము ఆర్టిస్టులుగా ప్రజలకి అందరికీ కూడా పరిచయం అయింది కూడా అక్కడి నుంచే. మేము కొనుక్కున్న మొట్టమొదటి ఇల్లు కూడా ఆ ఇల్లే అది. అందుకని దాన్ని మర్చిపోలేము. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ అంటే దీనికి సంబంధించింది కాదు సినిమాకి. ఆ రోజుల్లో వాయిస్ కొంచెం పీల వాయిస్గా ఉండేది, నాకు బేస్ వాయిస్ ఉండేది కాదు. అప్పుడు ఎవరో చెప్పారు, రోజు ప్రాక్టీస్ చేయండి, శ్రీకిషోర్కి వెళ్ళి రోజు పొద్దున్నే ఇది చేయండి అన్నారు. అది ఎట్లా కుదిరే పని కదా, కుదరలా. రోజు పూజ చేసుకోవటం అలవాటు నాకు. అందుకని ఆ పూజ చేసుకునేటప్పుడు బాగా దగ్గరగా మాట్లాడుతూ పూజ చేయండి, మంత్రాలు చదవండి అని అన్నారు.
ఇది బాగుందండి, 2 విధాలుగా కూడా కలిసి వస్తుంది అని చెప్పి బాగా మంచి వాయిస్ తోటి చేసుకునేవాడిని. ఒక రోజున వీళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళి వస్తాండి, చూడవయ్యా సిగ్గులేదు, పక్కన ఆయన చూడు, పొద్దున్నే లేచి ఎంత చక్కగా పూజ చేసుకుంటావు, మంత్రాలు చేసుకుంటావు, ఊరంతా తిరిగి వచ్చావు అని చెప్పి మాట్లాడొచ్చి ఆయన అన్నాడు, ఏంటయ్యా నన్ను తిట్టించావు మా ఆవిడతోటి అని. అలా ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ అండి. అట్లే అలాంటి చాలా గొప్పది. ఆమని గారికి వేషం రావడం కూడా ప్రత్యేకత అండి. చాలా మంచి ఆర్టిస్ట్ ఆవిడ. హీరోయిన్గా ఎన్నో మంచి సినిమాల్లో చేసింది. ఇప్పుడు సీరియల్ ఒకటి వస్తుంది, మీరు అందులో చాలా మంది చూస్తూ ఉండి ఉంటారు. అసలు ఎన్ని రకాల యాక్షన్స్ చేస్తారు అందులో, సీరియస్ కానీ కామెడీ కానీ సెంటిమెంట్ కానీ చాలా బాగా చేస్తుంది. ఈ క్యారెక్టర్కి యాప్ట్, 100% యాప్ట్ ఈ క్యారెక్టర్కి మాత్రం. అది డెఫినెట్గా అమ్మాయికి నేషనల్ అవార్డుగా రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి తెలుగువాడు కూడా ఒకసారి చూడండి. మన చరిత్ర ఇది, మన చరిత్రలో వచ్చింది డొక్కా సీతమ్మ గారు. అబ్బో ఆ రోజుల్లో ఇంత గొప్ప ఆవిడ పుట్టిన ఆంధ్రదేశంలో మనం పుట్టామని చెప్పి మనందరూ కూడా గర్వపడే రీతిలో ఉంటుంది. తప్పకుండా చూడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రయత్నంలో మరి నిర్మాతలకి, దర్శకులు గారికి, మిగిలిన సాంకేతిక నిపుణులకి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు జరుగుతున్నా. డెఫినెట్గా యూ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. మా అక్షరం ఉన్న చోట అజ్ఞానం ఉండదు, ఆదిత్యుడు ఉన్న చోట అంధకారం ఉండదు, అమ్మ ఉన్న చోట ఆకలి ఉండదు. సో ఈ డొక్కా సీతమ్మ అనే ఈ సినిమా, ఆవిడ చరిత్ర జస్ట్ పాఠాల్లో మిగిలిపోకుండా, పుస్తకాల్లో మిగిలిపోకుండా సినిమా రూపంలో తెరకెక్కిస్తున్న మా దర్శకులు రవినారాయణకి అభినందనలు. అందులో అంత గొప్ప సినిమాలో పనిచేసే అవకాశం నాకు దక్కినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మా అందరిలో కల్లా ఆమెని చాలా అదృష్టవంతురాలు. కథానాయకి పాత్ర ఆవిడే వేస్తున్నారు కాబట్టి ఇందులో పనిచేయడం ప్రతి ఒక్క టెక్నీషియన్కి చాలా పెద్ద వరం అండి. మేమందరం పనిచేస్తున్నప్పుడు పోటీలు వేసుకుంటున్నాం, నాకు వస్తుంది అవార్డు, నాకు వస్తుంది, నీకు వస్తుందా, నాకు వస్తుందా చూద్దాం అని. సో మేము అలాగ పోటీ పడి పనిచేస్తున్నాము. ఏమన్నా గొడవ పడ్డా కూడా బెస్ట్ వర్క్ కోసం గొడవ పడుతున్నాం. సో అదండి డొక్కా సీతమ్మ గురించి. ఇంకేం చెప్తాము, మొత్తం అయిపోయిన తర్వాత మీరు చూసి చెప్పండి. ఈ కార్యక్రమానికి వచ్చిన పత్రికా మీడియా సోదరులకి అండ్ పెద్దలకి అండ్ మురళీమోహన్ సార్కి అండ్ ఆమని మేడం గారికి, అలాగే మా అమ్మగారు సుచిత్రమ్మ గారికి, అలాగే నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. నేను ఒక నూతన దర్శకుడిగా, డెబ్యూ డైరెక్టర్గా ఫస్ట్ టైం లాంచ్ అవుతున్నట్టు ఈ సినిమాకు, ఎంత గొప్ప సినిమాకు నాకు వచ్చినందుకు, నేను తీస్తున్నందుకు నిజంగా దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ, అంటే ఈ టీంలో ఎప్పటి నుంచి అయితే మా బ్రదర్ మా రాంబాబు గారు ఫస్ట్ ఈ కథ చేద్దాం అన్నని చెప్పంటే డన్ చేద్దామని చెప్పేసి ప్రొడ్యూసర్కి ఆయన సపోర్ట్ ఇచ్చిన తర్వాత, అండ్ మోర్ ఓవర్ దెన్ మా రాహుల్ శ్రీవాస్తవ్ గారు, మా డిఓపి గారు నాకు సపోర్ట్ చేసి చేద్దాం, యూ కెన్ డూ అని చెప్పి అనేసి, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ అన్నకు కూడా చెప్పి, రవి మంచి సినిమా, మంచి కాన్సెప్ట్ చేద్దాం అని చెప్పి వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన తర్వాత, సరే ప్రారంభంలో కొంచెం సపోర్ట్ తీసుకుంటున్నాం, ఏంటి ఇంకా చిన్నగా చేద్దామా పెద్దగా చేద్దాం అనుకునేటప్పటికి తెలియకుండానే సుచిత్రమ్మ గారితో వర్క్ చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. నా మొదటి సినిమా 2012లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసినప్పుడు అమ్మగారు కొరియోగ్రాఫ్ చేశారు. దాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేసినప్పుడు అనుకున్నా, నా లైఫ్లో ఫస్ట్ టైం సినిమా చేసినప్పుడు మాత్రం అమ్మగారితో నాకు సాయం చేయాల్సి. అలాగే నాకు మొదటిసారి అవకాశం రాగానే అమ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పగానే, చంద్రబోస్ గారు కూడా మంచి కాన్సెప్ట్ చేస్తాను, డన్ రవి అని చేయండి, ఆయన ఒక్క మాట అంటే, అందరూ ఆ సాయం అంటే ఏదో డబ్బు సాయం ఏదో అనుకుంటారు, కానీ ఒక్క మాట సాయం వల్ల ఈ సినిమా ఎక్కడో ఏదో చిన్నదిగా చేద్దాం అనేది కాస్త ఒక స్థాయికి వెళ్ళడానికి కారణం మా చంద్రబోస్ గారు, మా సుచిత్రమ్మ గారు. అండ్ ఓకే, ఇంక సినిమా స్టార్ట్ అవుతుంది, ఇంక సినిమా షూట్లోకి వెళ్ళేటప్పటికి సో చాలామంది సాంకేతిక నిపుణులతో అవసరం ఉంటుంది.
అలాగే మా కాస్ట్యూమ్ డిజైనర్ రోజా పాపం చాలా హార్డ్ వర్క్ ఎంతంటే మన పీరియడ్కి వెళ్తేప్పుడు కాస్ట్యూమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ కాస్ట్యూమ్లో కేర్ తీసుకొని మా ఆర్ట్ డైరెక్టర్ ఎస్పెషల్లీ రవణ ఆర్ట్ డైరెక్టర్ అయితే ఆయన ఆర్ట్ డైరెక్టర్ లాగే లేడు అసలు. యాక్చువల్గా ఒక ఆర్ట్ అసిస్టెంట్గా సెట్టల పర్ల అంత హార్డ్ వర్క్ చేశాడు. అలాగే మా ప్రొడక్షన్ వాళ్ళు కానీ ఎస్పెషల్లీ మేము ఫస్ట్ ఈ సినిమా తీయాలి క్వాలిటీగా తీయాలనుకున్నప్పుడు యూనిట్తో అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఏజ్ యూనిట్ ఆనందన్న కూడా నాకు చాలా సపోర్ట్ చేసి ఈ సినిమా అయితే ముందుకు వచ్చింది. సినిమా అంతా బాగా కష్టపడి ముందుగా చేసాం. అలాగే నా పర్సనల్ లైఫ్లో కూడా సపోర్ట్గా చాలామంది ఉన్నారు. అలాగే ఆ సపోర్ట్లో ఉన్నప్పుడు నాకు బాగా దగ్గర కనెక్ట్ అయ్యి నేను కొన్ని డిప్రెషన్లో ఉండేటప్పుడు కానీ ఏదైనా ఒక సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. ఆ టైంలో కూడా నాకు సపోర్ట్ ఇచ్చింది విబి చౌదరి గారు కాకినాడ, బసవన్న చౌదరి గారు, రమణమూర్తి అన్నయ్య కాకినాడ, అండ్ నా స్నేహితుడు ఆశీష్. ఈ టైంలో కూడా సినిమా చేస్తున్నాం అంటే సపోర్ట్గా అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన ఆశీష్ అండ్ మోరెవర్ దెన్ అలాగే మా డైరెక్టర్ గారు మా రాజమౌళి అన్న. యాక్చువల్గా చెప్పాలంటే రాజమౌళి అన్న ఆర్టిస్ట్గా నాకు 2012 నుంచి తెలుసు, మా ఆకెళ్ళ అన్నయ్య. సో వీళ్ళందరూ సపోర్ట్తోనే నేను ఎంత మంచిగా ఈ సినిమా పూర్తి చేయడం జరుగుతుంది. అతి త్వరలోనే ట్రైలర్తో వస్తాను. వీళ్ళనంత వేగంగానే సినిమా జూన్ ఆర్ జూలైలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.